ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా నిరుద్యోగులకు శుభవార్త చెప్తూ ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. అయితే ఇందులో మొత్తం 14 ఖాళీలు ఉండగా అభ్యర్థులు ఈ పోస్టులను అలాగే అర్హత ప్రమాణాలను, ఎంపిక విధానం అలాగే దరఖాస్తు వివరాలను ఒకసారి పరిశీలించుకొని ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి. దరఖాస్తులు ఇప్పటికీ ఇంకా ప్రారంభం కాలేదు. డిసెంబర్ 12 నుంచి దరఖాస్తులు అయితే ప్రారంభమవుతాయి. ఒకసారి పోస్టుల పరంగా మనము వివరాలను చూసుకుంటే గనక ఇందులో సీనియర్ అసిస్టెంట్ పోస్ట్, ఎలక్ట్రానిక్స్ లో సీనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఒకటి ఉంది. హెచ్ఆర్ లో జూనియర్ అసిస్టెంట్, దీంతో పాటు ఫైర్ సర్వీసెస్ లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో వీటికి దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే అభ్యర్థులకు ఉండాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పరంగా చూసుకుంటే గనక జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్స్ లేదా రేడియో ఇంజనీరింగ్లో అభ్యర్థి డిప్లొమా అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. డిప్లొమా పూర్తి చేసుకొని ఉత్తీర్ణత పొంది ఉండాల్సి ఉంటుంది. అలాగే జూనియర్ అసిస్టెంట్ ఇన్ హెచ్ఆర్లో చూసుకుంటే కనుక అభ్యర్థి ఏదైనా డిగ్రీ పూర్తి చేసుకొని ఉండాలి, ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు అభ్యర్థికి టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. ఈ టైపింగ్ స్కిల్స్లో ఇంగ్లీష్లో 30 వర్డ్స్ పర్ మినిట్ లేదా హిందీలో 25 వర్డ్స్ పర్ మినిట్ ఈ టైపింగ్ స్పీడ్ అయితే అభ్యర్థులకు ఉండాల్సి ఉంటుంది ఈ పోస్ట్కి. అలాగే జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఫైర్ సర్వీసెస్ ఈ పోస్ట్కి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే అభ్యర్థి 10th క్లాస్ పూర్తి చేసుకోవాలి. అలాగే మెకానికల్ లేదా ఆటోమొబైల్ లేదా ఫైర్ సర్వీసెస్లో కనిష్టంగా అంటే మినిమం 50% వరకు వారు మార్క్స్ అయితే పొంది ఉండాలి. దీంతో పాటు 10th క్లాస్తో పాటు అభ్యర్థి మెకానికల్, ఆటోమొబైల్ లేదా ఫైర్ సర్వీసెస్లో అంటే ఈ విభాగంలో ఏదైనా ఒక విభాగం నుంచి అభ్యర్థి 3 సంవత్సరాల డిప్లొమా అయితే పూర్తి చేసుకొని ఉండాలి. ఈ డిప్లొమా పూర్తి చేసుకున్న తర్వాత 50% మార్క్స్ అయితే అభ్యర్థికి ఉండాల్సి ఉంటుంది. సో లేకపోతే కనుక అభ్యర్థి ఖచ్చితంగా 12th స్టాండర్డ్ అంటే ఇంటర్మీడియట్ని అయితే పూర్తి చేసుకోవాలి 50 మార్క్స్తో. అంటే 50% మార్క్స్తోని ఇంటర్మీడియట్ని అయితే పూర్తి చేసుకోవాలి. అయితే 10th క్లాస్ లేకపోతే ఇది ఇంటర్మీడియట్. ఈ రెండు క్వాలిఫికేషన్స్లో ఏదైనా ఒక క్వాలిఫికేషన్ అయితే అభ్యర్థికి ఖచ్చితంగా ఉండాలి ఫైర్ సర్వీస్ పోస్ట్కి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే. ఇక వయోపరిమితి విషయం చూసుకుంటే అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక 18 to 30 ఇయర్స్ మధ్యలో అభ్యర్థికి అయితే ఏజ్ ఉండాల్సి ఉంటుంది. దీంతోపాటు అభ్యర్థులకి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకి వయో సడలింపు అనేది వర్తిస్తుంది. సో ఇక దరఖాస్తులను చూసుకుంటే కనుక ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీ అప్లికేషన్ ప్రాసెస్ని అయితే మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో అభ్యర్థులు మీ ఎడ్యుకేషన్, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే వాటన్నిటిని ఫిల్ చేయాలి. అలాగే మీ డాక్యుమెంట్స్ అక్కడ ఎలాంటి డాక్యుమెంట్స్ అడిగినా వాటిని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఫీజు కూడా ఫీజు విషయం మాత్రం ఒకసారి నోటిఫికేషన్ నుంచి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులు డిసెంబర్ 12th నుంచి స్టార్ట్ అవుతాయి. అలాగే జనవరి 11th 2026కి ఈ అప్లికేషన్స్ అనేది ముగుస్తాయి.